సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి నిజమేలా చెప్తున్నా, ఆ సాంగ్ మైండ్లోనే అసలు తిరుగుతూ ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలని మొన్న నైట్ ప్రీమియర్ చూశాను, మళ్ళీ సెకండ్ టైం వచ్చాను మూవీ అయితే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆ లవ్ స్టోరీ ఉంది, అసలుకి లవర్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్ ఏంటంటే ఇదేంటంటే ఊరి పేరు భైరవకొన ఆ ఓళ్ళకే తీసుకొని వెళ్ళిపోతాడు. స్టార్టింగ్ 15 నిమిషాల తర్వాత మనకి స్టోరీ చెప్తాడు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో గరుడపురాణం ఉంటుంది. ఆ గరుడపురాణంలో 4 పేజెస్ శ్రీకృష్ణదేవరాయలు గారు చింపేస్తారనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లమ్లు ఉంటాయని ఆ 4 పేజెసే ఈ కథ తీసుకున్నారు. అసలు కథ అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది బ్రో. మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలి, వి ఆనంద్ అనమాట. మనకి వీరపక్ష మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. దీన్ని కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వీరపక్షం డామినేషన్ చేస్తుంది అనుకున్నాము, కానీ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆ మార్క్ అనేది కొద్దిగా మిస్ అయింది బ్రో. బట్ ఏదేమైనా కానీ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఈ సినిమాని కాపాడింది ఏంటంటే సాంగ్స్ బ్రో. సాంగ్స్ అయితే చాలా బెటర్గా ఉన్నాయి. ఇంకోటి మీ సినిమాకి హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ కామెడీ అయితే అసలు అల్టిమేట్గా ఉందన్న. లేడీస్ మీద పంచులు వేస్తూ ఉంటాడు, లవ్ ఫెయిల్ అయినాడు ఒక దెయ్యం క్యారెక్టర్లో. అదైతే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో. సినిమా ఓవరాల్గా ఏంటంటే చూడొచ్చు బ్రో, ఫ్యామిలీతో కలిసి అయితే చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్ గారికి గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఏంటంటే ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట బ్రో. హారర్ మూవీస్ చాలా సీన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని సీన్స్ మనకి నిజంగానే ఆ ఫ్యాంటసీ వరల్డ్లోకే తీసుకొని పోతాడు. కొద్దిగా ఇంటర్మేల్ ముందు వచ్చే సీన్స్ కానీ అవన్నీ కానీ కొద్దిగా భయపడేటట్టు చేశాడు అనమాట. బీజిఎం కానీ చాలా హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం వర్క్ కానీ చేస్తుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేదనే అభిప్రాయం. అదొక్కటే మిస్ అయింది. ఓవరాల్గా మూవీ అయితే మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు సందీప్ కిషన్కి. ఫ్యామిలీతో కలిసి చూడండి. ఎస్పెషల్లీ లవర్స్ డే రోజు రిలీజ్ చేశారు. నేను ఎందుకు సినిమాకి వెళ్ళాను, ఆ సాంగ్స్ కానీ అసలు వెన్నెల కిషోర్ డైలాగులు చెప్తారు లేడీస్ గురించి, అవి అయితే సినిమాకే హైలైట్ బ్రో. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్.